హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్, మై ఛానల్ వ్లాగ్స్. సో ఈరోజైతే మనం ఒక క్యూట్ స్వీట్ 1 year బేబీ బర్త్డేకి అయితే వెళ్ళిపోతున్నామండి. సో అక్కడ బర్త్డేలో ఏం జరిగింది, ఎలా చేసుకున్నారు, ఎవరు ఒక క్యూట్ గెస్ట్ని కూడా వాళ్ళైతే ఇన్వైట్ చేశారు. ఆ గెస్ట్లను కూడా మనం చూసేద్దాము. పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తారు ఆ గెస్ట్లు అయితే. ఒకసారి అయితే వెళ్ళి చూసేద్దాము. వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో మనమైతే ఆత్మకూరు బస్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. ప్రజెంట్ అయితే ముత్తుకూరు సెంటర్ దగ్గర ఉన్నాము. అదేనండి ముత్తుకూరు గేటు, ముత్తుకూరు సెంటర్ ఏదో అంటారు కదండి, అక్కడైతే ఉన్నాము. నేనైతే ఆటోలో వెళ్తున్నానండి, ఎందుకంటే నా దగ్గర అయితే బైక్ అవైలబుల్గా లేదు. సో లలిత జ్యువెలర్స్ ఆపోజిట్ ఉంటుందండి, అది పక్క సందులో నుంచి కూడా రావచ్చండి, మెయిన్ ఎంట్రన్స్ అది. కానీ నేనేంటంటే ఇటు సైడ్ దగ్గర అని చెప్పి ఇటు సైడ్ దిగి వెళ్ళిపోతున్నాను. నాకు అంత టైం అయితే లేదు, సో తొందరగా వెళ్ళాలి. ఇదేనండి ఆ టవర్స్, చూడండి కోటి ఇందిరావతి టవర్స్ అని కనిపిస్తుంది కదండి, ఇదేనండి. ఇప్పుడు మనము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, సో ఒక బర్త్డే ఫంక్షన్కి అయితే వచ్చామండి ఈ టవర్స్ దగ్గరికి. ఒక 1 year బేబీకి అయితే కంప్లీట్ అయిపోయిందండి, 1 year. సో అందుకని వాళ్ళైతే గ్రాండ్గా బర్త్డే చేసుకుంటున్నారు. చూడండి ఎంత క్యూట్గా ఉందో కదండి బేబీ. ఒకసారి మనమైతే పైకి వెళ్ళిపోదామండి. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి పార్కింగ్ లాగా ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇలా ఉంటాయి. చూడండి స్టెప్స్. ఇప్పుడు మనమైతే లిఫ్ట్లో నుంచి వెళ్ళిపోదాము, ఎందుకంటే స్టెప్స్ అన్నీ ఎక్కి వెళ్ళేసరికి చాలా టైం పట్టుద్దండి. సో మనం లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోదాము. ఇటు సైడ్ పక్కనే అయితే ఆఫీస్ రూమ్ అండి, ఇదైతే ఆఫీస్ రూము. ఇక్కడికి వచ్చి డీటెయిల్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు, అంటే కళ్యాణ మండపం రెంట్కి అట్లా. ఇది అయితే స్టెప్స్ ఇలా పైకి వెళ్ళిపోయేది. మనం స్టెప్స్లో వద్దులేండి, ఎక్కలేం, కానీ లిఫ్ట్లోనే వెళ్ళిపోదాము. ఇప్పుడు నేనైతే 3rd ఫ్లోర్కి వెళ్తున్నాను, ఎందుకంటే 3rd ఫ్లోర్ అనే అండి ఫంక్షన్ హాలు. ఒకసారి ఫంక్షన్ హాల్ చూసేసుకుందాము. ఈ ఫ్రంట్ డిజైన్ అయితే భలే ఉంటుందండి, బయటకు వస్తుంటే ఎలా ఉందంటే అందులోకి మనం వెళ్తున్నట్టుంది, బాగుంటుందండి అలాంటి డిజైన్ వాల్స్కి ఉంటే. ఇదేనండి ఫంక్షన్ హాలు. ఒకసారి ఫంక్షన్ హాలు బయట వ్యూ అయితే చూపిస్తాను మీకు. చూడండి చాలా బాగుంటుంది, చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. ఎటు చూసినా అపార్ట్మెంట్సే, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, టవర్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఒకసారి లోపలికి కూడా వెళ్ళిపోయి ఫంక్షన్ హాల్లో చూద్దాము. వీళ్ళు అయితే ఇంకా డెకరేషన్ అయితే చేస్తూనే ఉన్నారండి, డెకరేషన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో చూడండి మొత్తం, అంటే బర్త్డే కదండి, సో అందుకని బెలూన్ డెకరేషన్ ఎక్కువ ఉంటుంది బర్త్డేస్కి. ఇంకా వేరే మ్యారేజ్, ఎంగేజ్మెంట్స్ అవి ఇవి అయితే ఫ్లవర్ డెకరేషన్స్ అని అవన్నీ ఇవన్నీ చేస్తారు. డెకరేషన్ కూడా చాలా బాగుంది కదండి, వాళ్ళు చేస్తుంటే చూస్తేనే. ఇంకా ఫుల్గా అయిపోతే ఎలా ఉంటుందో. డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దామండి, ఒకసారి చూసేసేయండి. ఎంత బాగుందో కదండి డెకరేషన్ చూస్తుంటే. మొత్తం బెలూన్స్ భలే కలర్స్లో ఉన్నాయండి, బెలూన్స్ కూడా. చైర్స్ కూడా చూడండి చాలా నీట్గా ఉన్నాయి. లైవ్ కూడా పెట్టున్నారండి వీళ్ళు, అది లైవ్. ప్రజెంట్ అయితే బాబు ఫొటోసు అన్నీ అయితే డిస్ప్లే చేస్తున్నారు, లైవ్ అయితే పెట్టుకుంటున్నారండి వీళ్ళు కూడా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదండి. అలా సీతాకోచిలకలు, బెలూన్స్. ఫస్ట్ బర్త్డే అంటండి పాపది. చూడండి చాలా బాగుంది కదండి అసలు. చైర్స్ కూడా చాలా నీట్గా అరేంజ్ చేస్తున్నారు ఈ ఫంక్షన్ హాల్ వాళ్ళైతే. పిక్స్ పెట్టున్నారండి పాపది, చాలా బాగున్నాయి. అంటే ఆ పిక్స్లో ఎలా ఉందంటే పాప బాబా అర్థం కావట్లేదు, సో పాపేనండి. చూడండి ఎంత బాగా ప్రింట్అవుట్ అయితే పెట్టున్నారు పాపది. సో బాగుంది కదండి డెకరేషను. సో ఇప్పుడైతే ఇదండి ఈరోజు నా అవుట్ఫిట్ అయితే. శారీయేనండి మ్యాక్సిమము, అంటే ఫంక్షన్కి వస్తున్నాం కదండి, ఎట్టంటే అటు రాకూడదు. శారీయేనండి అవుట్ఫిట్ అయితే. నేనేం పెద్ద ఇదైతే చెయ్యనండి, లైట్ అవుట్ఫిట్లోనే వచ్చేస్తాను. ఆ లిప్స్టిక్ వల్ల బ్రైట్గా కనిపిస్తుంది ఫేస్, అంతేనండి. ఒకసారి లైవ్ అయితే చూడండి, లైవ్లో కూడా చూపిస్తున్నారు బాబు, అదే పాప, మేబీ పాప వీడియోస్ కానీ లేకపోతే బర్త్డేస్కి, అది మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఫొటోస్ తీసుకుంటాం కదండి, అవన్నీ అయితే చూపిస్తున్నారు. ఒకసారి చూసేసేయండి,
చాలా బాగుంది కదండి, నీట్గా సింపుల్గా డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇదండి వీళ్ళేనండి పాప వల్ల ఫాదరు మదరు. ఇదండి ఆ ఎత్తుకో ఉన్నారు కదండి, అదే ఆ క్యూట్ బేబీ. చూడండి ముగ్గురు మ్యాచింగ్ వేసుకొని వచ్చేసారు అయితే మరి ఎంత బాగున్నారు కదండి. ఎంట్రీ ఇస్తుంది పాప బర్త్డేకి, వెళ్ళి కేక్ కట్ చేయాలి కదండి. చూడండి అసలు ఎంత క్యూట్గా చూస్తుందో. సో పాప ఎంట్రీకి ఒక గెస్ట్లు అయితే వచ్చున్నారు, వీళ్ళేనండి ఆ గెస్ట్లు. సో ఈ వైట్ బొమ్మ అయితే ఒకసారి చూడండి. నేనేమో వీడియో తీస్తున్నాను, తనేమో ఫోటో తీస్తున్నారు అనుకొని అలా నిలబడుకొని స్టిల్స్ అయితే నాకు ఇస్తుంది. మనమైతే ఇప్పుడు వెళ్ళి స్నాక్స్ చూసేద్దాము. స్నాక్స్ ఇవేనండి, వెజ్ స్నాక్సే మొత్తము. చూడండి వెజ్ రోలు, సమోసా, ఆ స్వీట్ కార్ను, ఇది వచ్చి హాట్ బాదం మిల్క్ అండి. ఇవన్నీ అయితే స్నాక్స్ కింద గెస్ట్లకి అయితే అరేంజ్ చేశారు. ఒకసారి కేక్ చూసుకోండి, కేక్ కూడా చాలా బాగుంది. వీళ్ళైతే రెడీగా ఉన్నారండి, ఫొటోస్ దిగుతున్నారు అంటే కేక్ దగ్గరికి ఎంట్రీ రావడానికి. ఆ బొమ్మ చూడండి చేతులు భలే ఊపేస్తుంది, దాన్ని చూసి ఆ క్యూట్ బేబీ కూడా భలే ఊపేస్తుంది చేతులు అయితే. ఇదండి కేక్ చూడండి ఎంత బాగుందో కదండి, దానికి రెక్కలు అయితే అంటించున్నారు కేక్కి, చాలా బాగుంది. గెస్ట్లు ఎందరైతే స్నాక్స్ని తింటా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి, బర్త్డే చూస్తా. గిఫ్ట్లతో అయితే రెడీగా ఉన్నారు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తారా, ఎప్పుడెప్పుడు గిఫ్ట్లు ఇద్దామా అని అయితే. సో పాప అయితే కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసేసిందండి. చూడండి తన సిస్టర్ చేత అయితే కట్ చేపిస్తున్నారు. ఎందుకంటే తన చిన్నది కదండి, 1 year బేబీ అంటే చిన్నది కదండి, తన సిస్టర్ చేత కట్ చేపిస్తున్నారు. చాలా క్యూట్గా మాట్లాడుతుంది నిజంగా. చూడండి లైవ్లో చూడండి ఒకసారి, చాలా బాగుంది కదండి లైవ్లో చూస్తుంటే. ఇలాగా ఫంక్షన్స్కి ఇలా లైవ్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. గెస్ట్లు అందరూ కూడా రెడీగా ఉన్నారు గిఫ్ట్లు పట్టుకొని గిఫ్ట్లు ఇవ్వడానికి. సో మనమైతే ఇప్పుడు కిందకి వెళ్ళిపోదామండి, అంటే డైనింగ్ హాల్ ఎలా ఉంటుందో చూసేద్దాం వెళ్ళి. సో ఇదండి స్టెప్స్, అంటే 3rd floorలో ఫంక్షన్ హాల్ ఉంటుందండి, 2nd floorలో డైనింగ్ హాల్ ఉంటుంది, 1st floorలో ఆఫీస్ అండి. సో ఇప్పుడు మనమైతే 2nd floorకి వచ్చేసాము. స్టెప్స్ దిగి ఒక్క ఫ్లోర్కి లిఫ్ట్ ఎందుకులేండి, మరీ ఓవర్గా అనిపిస్తుంది. సో ఇదండి ఇది డైనింగ్ హాలు. ఇదండి ఎంట్రన్స్ అయితే ఫ్రూట్స్ కిల్లి అవైతే పెట్టున్నారు. వాటర్ బాటిల్స్ కానీ వాటరు అవన్నీ అయితే అరేంజ్ చేసి ఉన్నారు. డైనింగ్ హాల్ కూడా చాలా బాగుందండి, నీట్గా ఇలా నీట్గా ఉంటే బాగా లుక్ ఉంటుందండి. ఆ ఫుడ్స్ అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు, అక్కడక్కడ గెస్ట్లు కూడా తింటా ఉన్నారండి. టిఫిన్ సెక్షను, మీల్స్ అన్నీ ఉన్నాయండి. టిఫిన్ కావాలంటే టిఫిన్, మీల్స్ కావాలంటే మీల్స్ అన్నీ ఉన్నాయి. సో కేక్ కూడా ఇక్కడ తెచ్చి పెట్టేశారండి, గెస్ట్లు అందరు టేస్ట్ చేయాలి కదండి, సో అందుకని. సో మనం కూడా డిన్నర్ని కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళిపోదామండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకోటి వచ్చి ఏంటంటే ఇక్కడ ఈ మేడంని అయితే నేను అడిగానండి, పాప వాళ్ళ మదర్ని పోస్ట్ చేసుకోమని చెప్పారు, అందుకే పోస్ట్ చేస్తానని ఈ వీడియోని. ఓకే బాయ్ అండి. సో చూసారు కదండి 1 year బేబీ బర్త్డే అయితే. సో మీ బర్త్డేస్ని కూడా నా ఛానల్లో అప్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి, మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే దొరుకుతుంది. ఆ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్లో ఇన్విటేషన్ కార్డ్ అయితే సెండ్ చేయండి. డైరెక్ట్గా నేనే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. మీ ఈవెంట్ దగ్గరికి నేనే డైరెక్ట్గా వచ్చి మీ ఈవెంట్ మొత్తం షూట్ చేసి నా ఛానల్లో అయితే అప్లోడ్ చేసుకుంటాను. సో ఒక బర్త్డేనే కాదండి, మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్స్ కానీ మీ ఎనీ ఈవెంట్ని అయితే షూట్ చేస్తానండి. అవే కాకుండా నా ఛానల్లో పబ్లిక్ వీడియోస్ కూడా ఉంటాయండి, ఒక్కసారి అయితే విజిట్ చేసేయండి నా ఛానల్ని. సో మరోసారి మరో వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్, ఉంటానండి, బాయ్. ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్లో ఇన్విటేషన్ కార్డ్ అయితే సెండ్ చేయండి, మేము కాంటాక్ట్ అవుతాము. న్యూగా ఈవెంట్స్ చేసుకున్న వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. మరోసారి మరో వీడియోలో కలుద్దాం, ఉంటానండి, బాయ్, నమస్తే.